హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ఆ బసవాడు చూడండి, వాళ్ళ యజమాని పోతుంటే ఎంత సీరియస్గా గుసలు పెడుతున్నాడో, ఎంత సీరియస్గా చూస్తున్నాడు చూడండి. వీడియో చివరి దగ్గర చూస్తే మీకే అర్థమవుతుంది ఆ బసవాడి ప్రేమ. దగ్గర పోయిన దగ్గర బుస్ బుస్ అంటూనే ఉంటుంది, దగ్గరకైన తర్వాత ప్రేమ చూపిస్తుంది. అది చూడండి ఎంత కోపం. ఆ బసవ అంతా బాగుంది కానీ ఆ కొమ్ములు కొంచెం దూరం పెట్టి బాగా మోక్కుంటుంది చెట్లకు గోడలకు. అందుకే ఆ కొమ్ములు మొత్తం పేరు వేసినాయి. ఆ కొమ్ము మంచిగా చెక్కిద్దామంటే ఎప్పుడు టైం దొరకలేదు. దాని సంతోషం చూడండి. మధ్యాహ్నం నీళ్ళు తాకిన తర్వాత పచ్చిగడ్డి వేసినాక మధ్యాహ్నం నీళ్ళు లోపలికి వేసుకుంటాక నీళ్ళు తాగినాక కొద్దిసేపు అట్లా ఆడుకుంటుంది. విడిచి పెడితే మాత్రం అస్సలు దొరకదు, అందుకే పట్టుకునే అనిపిస్తుంది. వీడియో చివరిగా సూపర్ ఉంటుంది, వీడియో బాగుంటుంది. కూడా ఉంటుంది చూడండి. ఇక్కడ ఒక దగ్గర కట్టేస్తాం బసవని. ఇంటికి తీసుకుపోయే టైం అయింది, సాయంకాలం. అన్ని ఆవులను తీసుకుపోతాం ఇప్పుడు సేపు అయినాక. పల్లెటూరు కదా, పల్లెటూరు అద్దాలు బాగా ఉంటాయి. పశువులు అన్నీ తెచ్చుకోవాలి, చక్కగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంటికి తీసుకుపోతున్నాం. గేట్లో తీసుకుపోయి మొత్తం అడగట్టేస్తాం. అడగట్టేసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పశువులు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. అయిపోయింది, లోపలికి వెళ్ళినవి గేట్లకు పోయినవి ఇక ఆడ కట్టేసి ఇంటికి వెళ్తాం. ఈడ వర్షం వస్తుంది, ఫుల్